హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే నేను ఒక చట్నీ చూపిద్దాం అనుకుంటున్నానండి. అది పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయ అట్లనే బీరకాయ వేసి చట్నీ చేశాను. చాలా బాగా అనిపించింది నాకు. సరే ఒకసారి షేర్ చేద్దామన్నట్లు ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. అయితే ఇవన్నీ కట్ చేసుకొని బీరకాయలు అట్లా నేనైతే తొక్కుతో పాటే కట్ చేశాను, లేతగా ఉందనేసి. బీరకాయలు, టమాటాలు అట్లనే పచ్చిమిర్చి, ఒక 2 వంకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఇట్లా మూత పెట్టేసి మగ్గబెడుతున్నాను. కొంతమంది వాటర్ వేసి కూడా మగ్గబెట్టుకుంటారు, కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇట్లా చేసుకుంటే కనీసం అంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఏదైతే గిన్నెలో మనము ఉడకబెట్టుకున్నామో దాంట్లోనే కొంచెం ఉప్పు, అట్లనే వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసి పప్పు గుత్తి తీసుకొని రుబ్బేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. తొందరగా అయిపోతుంది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రోళ్ళలో ఎట్లాగో చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి సిటీల్లో మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోయి ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా దీంతో రుబ్బుకుంటే కొంచెం అవి ముక్కలు అనేది పలుకుగా అట్లా ఉంటాయి. దీంతో రుబ్బుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదేనండి మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, రైస్లోకి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా దీని కింద ఏం మనకు అవసరం లేదు అని అనిపిస్తుంది. కనీసం అంటే 2 రోజులైనా 3 రోజులైనా మనకి నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, ఒక 2 ముద్దలు తింటే వేడి అన్నంలో చాలా ఎమ్మీగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఒకవేళ ఏమైనా కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం చింతపండు, ఒక 2 గిన్నెలంత చింతపండు వేసుకొని రుబ్బేసుకొని సరిపోతుంది. అంటే కారం చూసుకున్న తర్వాత టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అయితే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మీ ముందుకు ఇంకా మంచి వీడియోస్తో వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.